हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामी अचल परिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमुक्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं नमामि। ॐ नमो ब्रह्मऋषिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञवल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्णजगद्गुरुभ्यां शङ्करभगवत्पादाचार्यमध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्यां मन्मडुपु सुब्बयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य अचल परिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। అచల పరిపూర్ణ సంకల్ప ధ్యానము. పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయం చ నిర్గుణం తథా దక్షిణే నిత్యశుద్ధం చైవ నైరుత్యో నిరుపద్రవం పశ్చిమే నిష్కళం చైవ వాయువ్యే చ నిరంజనం ఉత్తరే చ నిరాకాశో ఈశాన్యో నిర్మలో భవేత్ ఊర్ధ్వశ్చ నిరాకారతః అధశ్చ నిర్వికారతః అంతర్బహిశ్చ సర్వత్ర అచలోయం సనాతనః. ఓం నిర్భయానందాయ విద్మహే అచల పరిపూర్ణాయ ధీమహి తన్నో పరాత్పర ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే
సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం నమః స్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం సద్గురురూపాయ విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీ విద్యాసాగర ప్రచోదయాత్. ఓం స్వాత్మానందాయ విద్మహే అచల పరిపూర్ణానందాయ ధీమహి తన్నో దేశికేంద్ర ప్రచోదయాత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్ అండి. ఆత్మబోధ 2వ శ్లోకం. బోధోన్యసాధనేభ్యో హి సాక్షాన్మోక్షైకసాధనం పాకస్య వన్నివ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. ఈ శ్లోకంలో మనము నిన్న త్రిపుటి వరకు మనము చూసుకున్నాము. అంటే మొదట ముక్తి పదము, తర్వాత మోక్ష పదము. ముక్తి పదములోనేమో త్రిపుటికి సాక్షి, త్రిపుటి మాత్రమే రహితం అవటం అన్నమాట. త్రిపుటితో సంగత్వం లేకుండా ఉండటం. ద్విపుటి కూడా రహితమైతేనేమో మోక్షపదం, జన్మరాహిత్యం. అందుకని ఈ ముక్తి మోక్షం 2 పదములు మామూలుగా మాట్లాడినప్పుడు రెండింటినీ అటు ఇటు వాడినప్పటికీ ఈ భేదం ఉన్నది. జీవన్ముక్తి దశ ఇది మాట. త్రిపుటి మాత్రమే రహితమైన దశ. ఆ తర్వాత ద్విపుటి కూడా రహితమైన దశ జన్మరాహిత్యం. అది మన అంతిమ లక్ష్యము, పరిపూర్ణం జన్మరాహిత్యం. ఇవి అంతా ఈ మ్యాప్గా చూద్దాము. అంటే ఇది ఒక్కొక్కటి చాలా మనకి గురుదేవులు మనకి ఇట్లా చాలా తేలిగ్గా చెప్పారు కానండి, మనంతట మనము స్వంతంగా ఇట్లా ఒక మ్యాప్ క్రియేట్ చేసుకోవాలంటే మనకి కొన్ని వందల వేల పుస్తకాలు చదివి కొన్ని చాలా సంవత్సరాలు అధ్యయనం చేస్తే కానీ రాదు. అయితే గురుదేవులు అదంతా చేసేసి మనకి నీట్గా చక్కగా మ్యాప్ గీసేసి ఇచ్చేసారన్నమాట. చాలా తేలికైపోతుంది. ఇక్కడ మనము ప్రధానంగా మనం చేయవలసిన సాధన ఏంటి? సరే, అంతా ఒప్పేసుకున్నాము, జీవుడు ఒప్పేసుకున్నాము, అది లక్ష్యమని ఒప్పేసుకున్నాము, జ్ఞాన మార్గం అని ఒప్పేసుకున్నాము, జ్ఞానం అంటే ఏంటో తెలుసుకున్నాము, లక్షణము నిర్ణయము కూడా తెలిసేసుకున్నాము. ఆ లక్షణాలు గుర్తించడానికి ఇప్పుడు ఏది సాధన ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు అంటే ఆ మాట ఇందులో చెప్పారండి. ఇక్కడ చూడండి, ఈ లైన్ కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుందా? ఇది నేను ఇక్కడ చూపిస్తున్నాను. త్రిపుటిచే పరిమితించబడరాదు.
అంటే ఈ త్రిపుటి మనని పరిమితించ చేస్తుంది మనని. అది అలా పరిమితించబడకూడదు. అట్లాగే ఇక్కడికి చూడండి, తన్మయత్వము. మామూలుగా తన్మయత్వం అని ఎందుకు వాడతారంటే, వాడు ఆ తన్మయుడైపోయాడు అంటే దేని వైపు మనము మన ధ్యాస ఉంటే అదే అయిపోయాడు, ఆ తన్మయం చెందాడు అంటారు. అంటే ఆ తత్తుతో కలిసిపోయా, దేని మీద ఉంటే దాంతో కలిసిపోయాడు అన్నమాట, తన్మయం అయిపోయాడు. అదే మొత్తం ఆవరించేసింది తన్మయం. ఇక్కడ ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఇలా క్లౌడ్గా ఒక మేఘం లాగా ఉన్నాయండి. అవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ ఏమనుంది, ఎరుక లేనప్పుడు త్రిపుటిలో ఏది బలంగా ఉంటే దాంట్లోకి చేరిపోయి తన్మయత్వము చెందును. ఇవన్నీ నిర్ణయ వాక్యాలు మాట, ఒక నిర్ణయం. ఏం చెప్తున్నారు ఇక్కడ? నిన్న మనం చూసాం కదా, నాహంకర్తగా ఉండాలి. అంతా జ్ఞానం వలన జరుగుతుంది కదా. స్వరూప జ్ఞానం వలన అంతయు జరుగుతుండగా దాన్ని నాకు ఆపాదించుకోకూడదు. చిన్న ఉదాహరణతో చెప్తాను చూడండి. ట్రైన్లో వెళ్తున్నామండి రాజమండ్రి. ఆ ట్రైన్లో సూట్ కేసుని నెత్తి మీద పెట్టుకుని నేనే సూట్ కేసుని మోస్తానంటే ఆ సూట్ కేసుని నన్ను ఆ ట్రైనే పట్టుకుపోతుంది కదా. నెత్తి మీద పెట్టుకున్నా నెత్తి మీద పెట్టుకోపోయినా ఆ ట్రైనే మోస్తుంది, ఆ ట్రైనే పట్టుకెళ్తుంది, అంతేనా? అట్లాగే మనకి ఆపాదించుకున్నా ఆపాదించుకోకపోయినా అది జరుగుతుంది. ఎలా జరగాలో అది జరుగుతుంది. మనం చేసినది, నేనే చేశానన్నా జరుగుతుంది, నేనే చేయకపోయానన్నా జరుగుతుంది. ఒకవేళ జరగకూడదు అనుకుంటే నేను చేసినా జరగదు, నేను చేయకపోయినా జరగదు. అర్థమవుతుందండి నేను చెప్పేది? అర్థమైందండి. నేను చేసినా చేయకపోయినా జరుగుతుంది, అంతే, మార్పే లేదు. ఈ మధ్యలో ఈ అంతఃకరణం గాడొకడు ఇది నేను చేశాను అని వాడికి ఆపాదించుకుంటున్నాడు. అసలు వీడికి సంబంధమే లేదు. ఆ స్వస్వరూప సన్నిధిలో ఆ స్వస్వరూప జ్ఞానము చేత అన్ని జ్ఞానం చేతే జరుగుతున్నాయి. అంత జ్ఞానమే. మనమేదో చెప్పుకోవడం అనేది కర్మ కూడా జ్ఞానమే అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ గురువుగారికి మన సంగతి బాగా తెలుసు. ఉపమానంతో చెప్పారు చూడండి. ఆవిడలో ఉన్న జ్ఞానం వల్ల వంట తయారైంది అనుకోవటం బదులు ఆవిడే వంట చేసింది అనుకోవటం. వంట తయారైపోయిందండి మొత్తము. ఎవరు చేశారండి బాగా ఉన్నాయి అన్ని? నేనే చేశానండి, అయిపోయింది. కానీ వంట అలా చేయాలి అంటే ఆ రుచి, ఆ నిష్పత్తిలో అన్నీ సమంగా అలా చేయటము, అవన్నీ జరగాలంటే జ్ఞానం కావాలి కదా, దానికి అభ్యాసం కావాలి కదా, దానికి ఎంతో కృషి ఉన్నది కదా, ఎన్నో దశాబ్దాల పాటు నేర్పు ఉంది కదా. అదొక స్కిల్. ఆ మెలకువ, ఆ నేర్పు అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? జ్ఞానంలోంచి.
మనం సృష్టించింది కాదు కదా, ఈ శరీరం మనం సృష్టించింది కాదు. పోనీ ఆ వంకాయలు మనం సృష్టించామా? అది మనం సృష్టించలేదు. పోనీ వంకాయ కూర ఇలా వండాలని మనం సృష్టించామా? అది మనం సృష్టించలేదు. మనం చేసింది ఏమీ లేదు. ఇలా మాటలు చెప్పుకుంటున్నా ఏ గురువు ఎన్ని మాటలు చెప్పినా అంతా వ్యాసోచ్ఛిష్టమే అన్నారు. వ్యాసుడి నోటెమ్మట వచ్చినదే అన్ని ఎవరు చెప్పినా సరే. ఎందుకంటే అన్ని వేదములు అన్నీ ఆయనే చెప్పారు కాబట్టి, వర్గీకరించారు కాబట్టి అన్నీ వ్యాసుడి మాటలే. వేదమే వ్యాస ఉచ్ఛిష్టమైతే మనం చేసింది ఏమిటండి? మనమేమి చేయలేదు. మనం ఏం చేస్తున్నామంటే ఆ సూట్ కేసుని ఎత్తిన పెట్టుకుని ఇదిగో నేను మోసాను అంటున్నాం. నేను చేశానండి అంటున్నాం. అనేసరికి ఏమొచ్చింది? కర్తృత్వ భావన వచ్చేసింది. ప్రమాద బలపడిపోయాడు. ఇక్కడ ఒక సూత్రం ఉంది, బాగా పట్టుకోవాలండి, జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇదే జ్ఞాన మార్గానికి మొత్తం సూత్రం ఇదే. ఏంటంటే ఆ ఎరుక లేదనుకోండి, అంటే ఆ మెలకువ అంతా జ్ఞానము స్వస్వరూప సన్నిధానములో ఆత్మ సన్నిధాన విశేషము చేత ఆ జ్ఞానము జరిపించుచుండగా దానిని నాకు ఆపాదించుకోవటము అవివేకం కదా. అసలు శాస్త్రవాక్యము గురువాక్యం ప్రకారము ఈ నేను అంటున్న ఈ మనసు బుద్ధి చిత్తాహంకారాలు ప్రతిబింబాలు కదా, లేనివి కదా. కనుక జ్ఞానముచే జరుగుతున్నది అని చెప్పేసి అక్కడ నేను ప్లేస్లో నేను ఏమనుకున్నాం, ఈశ్వరుని పెట్టేయాలి మొదట. అంత బలం సరిపోదు కదా అందరికీ. ఇప్పుడు నేను నా సన్నిధిలో జరుగుతుందని ఎంతమంది చెప్పగలుగుతారండి? ఇప్పుడు మన గ్రూప్లో మనము ఎంతమంది ఉన్నాం? మనము 21 మంది ఉన్నాం. ఎంతమంది చెప్పగలుగుతారండి నా సన్నిధిలో ఈ మెలకువ నిద్ర జరుగుతుంది, ఇవన్నీ సూర్యుడు నా సన్నిధిలో, నేనే స్వస్వరూపము, నా సన్నిధిలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఎంత ధైర్యం కావాలి, ఎంత బలం కావాలి కదా. అంటే మన జీవితము, మన నిజాయితీ, మన సాధన ఎంత ఉన్నతంగా ఉండాలి ఆ మాట అనాలంటే. అసలు ఆ మాట అంటానికి మనమే ఒప్పుకోవట్లా. ఆ స్థితిలో ఉండాలి కదండి, ఆ స్థితిలో నిలబడ్డప్పుడే చెప్పగలుగుతాం. అందుకని ఇక్కడ చాలా బాగా ఇస్తారండి ఈ మాట గురువు గారు. ఆ ఎరుక లేనప్పుడు ఏమవుతుందంటే ఏది బలంగా ఉంటే దాంట్లో చేరిపోతాం అన్నమాట. అంటే అయితే ప్రమాదతో కలిసిపోతాం, కలిసి నేనే అంటాం. లేదు ప్రమేయం ఉంది కదా, దాంతో కలిసిపోతాం. లడ్డూ తింటున్నామండి, లడ్డూ నేనైపోతాం. ఇప్పుడు చిన్నపిల్లవాడికి ఓ పెద్ద తిరుపతి లడ్డు ఇచ్చేసామండి, వాడు ఎప్పుడూ అది చూడలేదు. వాడికి అది చూస్తే వాడికి బ్రహ్మాండ విశ్వరూపం కనిపించినట్టుగా ఉంటుంది వాడికి, అంతే కదా. వాడి తలకాయ అంత ఉంటుంది అది. ఇక వాడికి ప్రపంచం అంటే ఆ లడ్డూనే. మనము కూడా ఇప్పుడు ఎవరో ఒక టీనేజర్కి మంచి ఐఫోన్ కొత్తది కొనిచ్చామండి, వాడు పడుకుంటాడా? వాడు ఆ రోజంతా అది అయిపోతాడు వాడు, అవునా కదా.
దాని గురించే ఆలోచిస్తాడు, దాంట్లోనే చూస్తూ ఉంటాడు. ఇక వాడు అది అయిపోయాడు, తన్మయం. వాడి మయం అంతా ఐఫోన్ మయం అయిపోయింది. లేదంటే ఈ మధ్యలో ఏముంది, ప్రమాణం అంటే వస్తువు ఏమో ఇక్కడ ప్రమేయంగా ఉన్నది, కర్త ఏమో ఆ జీవుడుగా ఉన్నాడు, చేసేవాడు. దాన్ని ఈ ఈ ఐఫోన్ని మనము చూడటము ఎన్ని సంవత్సరాల నుంచో అనుకుంటున్నాను కొందామని, ఈ రోజుకి అయింది. క్యూలో నిలబడి మరీ కొనుక్కున్నాను నేను మొదటి రోజు రిలీజ్ అయినప్పుడు. ఇదంతా నేనే చేశాను అంటున్నాడు కదా, క్రియ అందులో కలిసిపోవటం. అంటే ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లోనూ కలిసిపోతాం మనం. అంటే మొదటి ఇలా ఇది తెలుసుకోవాలి, ఆహా త్రిపుటి ఇలా ఉంది మాట, ఆ త్రిపుటిలో మూడు మూడు మూడుగా ఇలా పనిచేస్తున్నాయి మాట. నేను గనక ఆ క్రెడిట్ జ్ఞానానికి ఇవ్వకపోతే, ఆ నేను స్థానంలో ఈశ్వరుని ప్రతిక్షేపించకపోతే నేను కర్తతో కలిసిపోతాను. కనీసం ఈశ్వరుని ప్రతిక్షేపించితే అక్కడ కర్తతో గలవను కదా. సరే, ప్రమాణంతో ప్రమేయంతో అది ఒకటి, కనీసం ఒక మెట్టు మనం ఎక్కుతున్నాం కదా. అందుకని మనం అందరము మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే, నేను స్థానంలో ఈశ్వరుని పెట్టేసేయటం. గురుకృప, ఈశ్వరానుగ్రహం, అమ్మ అనుగ్రహం, అట్లా ఏదో ఒకటి ఎవరి ఇష్టదైవం మేరకు వారు. ఆ తర్వాత ఏం చేయాలి, గమనించాలి అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో, నేను ఎక్కడ కలుస్తున్నా. ఇదంతా స్వాధ్యాయం అన్నమాట, మనని మనమే అధ్యయనం చేసుకుంటున్నాం. ఎక్కడ కలిసిపోతున్నాను నేను ఏ సందర్భంలో నేను మనసు ముందు ఓడిపోతున్నాను, నేను మనసును అధిగమించలేకపోతున్నాను. నా బలహీనత ఏమిటి, ఏ వ్యక్తి దగ్గర నేను బలహీనపడిపోతున్నాను, ఏ సందర్భంలో నేను బలహీనపడిపోతున్నాను, నా బలహీనతలు ఏమిటి అంటే ఇవన్నీ మనము మనం నోట్బుక్ పెట్టుకున్నాం కదా, ఆ నోట్బుక్లో రాసుకోవాలన్నమాట. అంటే మనం చూసుకోవాలి, మన జీవితాన్ని తరచి చూసుకోవాలి. 30-40 ఏళ్ళు నా జీవితాన్ని నేను కూర్చుని నిదానంగా ఆలోచించుకుంటే, నా జీవితంలో ఎక్కువ కాలం నేను భయంతోనే గడిపేశాను. ఎప్పటికప్పుడు భయంతోనే నిర్ణయాలన్నీ తీసుకున్నాను. భయమే ఇంతకాలం నా జీవితాన్ని శాసించింది. ఏ భయం శాసించింది, నా లోపల ఆరోగ్యం పోతుందేమో ఒక భయం ఉంది, దాని మీదే నేను ఎక్కువ దృష్టి పెట్టాను. ఇట్లా ఒక ఉపమానం చెప్తున్నాను నేను. ఇట్లా ఎవరికి వారి తరచి చూసుకుంటే ఒక 3, 4, 5, 10 ప్రధానంగా ఆ భ్రాంతులు, ఆ భ్రమలు, ఆ బలహీనతలు మన జీవితాన్ని, మన అభ్యాసాన్ని ఇంతకాలం శాసిస్తూ వచ్చినాయి. అవి అధ్యయనం చేసి తెలుసుకోవాలి. ఎవరు అధ్యయనం చేసి తెలుసుకోవాలండి? ఎవరు మనమే చేసుకోవాలి, మనమే చేసుకోవాలి. అంతే, ఎవరి పుస్తకం వాళ్ళే చదువుకోవాలి. అంతే, మన పుస్తకం, మన పుస్తకాన్ని ఇంకొకరు చదవలేరు. మన పుస్తకాన్ని మనమే చదువుకోవాలి, మనని మనమే అధ్యయనం చేసుకోవాలి. మనకి తెలుస్తుంది. ఈ తెలుసుకోవటానికి సహాయపడుతున్నది ఎవరు? జ్ఞానం, గురువు. ఎక్కడున్నారు? గురు పరమాత్మ ఎక్కడ? మన హృదయంలోనే ఉంటారు. ఇంతకాలము మనతో పాటే అవ్యవహారిగా మన చిన్నతనం నుంచి మనం ఎన్నో చేసి ఉంటాం కదా. అనరాని మాటలు అని ఉంటాము, చేయరాని పనులు చేసి ఉంటాము, మంచి పనులు చేసి ఉంటాము, అన్నీ చేశాము కదా ఈ మన జీవితంలో. అవన్నీ సాక్షిగా చూస్తూ మనతో పాటే ఉంటూ ఏమాత్రము ఈ వ్యవహారిని నేతో సంగత్వం చేసుకుని అలా గమనిస్తూ ఉన్నది కదా, దాన్ని పట్టించుకోలేదు కదా ఇంతకాలం. ఇప్పుడు దాన్ని పట్టించుకోవాలి. అది కదా నేను.
ఆ అవ్యవహారి నిజానికి ఆ అవ్యవహారి సన్నిధాన విశేషం చేత ఇవన్నీ జరుగుతున్నాయి. అది అసలు నేను. ఈ వ్యవహారి నేను ఆపాదించబడిన వ్యవహారి నేను. నా స్వస్వరూపం ఆ అవ్యవహారి నేను. అది నేను. నాతోనే ఉన్నాడు వాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏ ప్రార్థన చేసినా, ఇప్పుడు గురు ప్రార్థన చేస్తున్నాము, వినాయక చవితి వస్తే విఘ్నేశ్వరుడు ప్రార్థన, జగన్మాత ప్రార్థన, భజన, ఏవి చేసినా సరే ఎక్కడ ఉన్న భగవంతుడికి చేస్తున్నాము. హృదయస్థానంలో ఉన్నాడు. ఎక్కడో సుదూరంగా ఉన్న అపరిచిత భగవంతుడికి కాదు, మనలోనే ఉంది. ఊపిరి కన్నా చేరువుగా ఉన్న అసలు ఆ స్వస్వరూపము వదిలి మనం ఉండలేము. అది ఎవరు భగవాన్ సత్యసాయి బాబా వారిని అడిగారట, స్వామి నన్ను ఎప్పుడు వదలమాకండి అని చెప్పి. భగవాన్ చెప్పారట, ఒరే నువ్వు వదలాలన్నా నేను వదలలేనురా, నేను నీతోనే ఉంటాను. నేను వదలాలన్నా కుదరదు. అసలు ఉన్న సత్యము అవ్యవహారి సాక్షి మాత్రమే ఉన్నది. అది కట్టుగోయేలాగా మనం పెట్టుకుని మనం ఈ స్వాధ్యాయం చేయాలి. అప్పుడు మనము ఏ ప్రార్థన చేస్తున్నా సరే, ఇప్పుడు గురు ప్రార్థన చేస్తున్నాం, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు, ఎక్కడ ఉన్నారు గురువు? అక్కడే. ఈ గురు బ్రహ్మ గురు విష్ణు అన్నప్పుడు కూడా వాడు గమనిస్తూనే ఉన్నాడు. అంటే ఏమవుతుంది అప్పుడు? ఆ అవ్యవహారి నేనుతో మనకి సంబంధం ఏర్పడట్లా. ఇంతకాలం తీసి పక్కన పెట్టేశాం కదా, ఆ అవ్యవహారి నేనుతో సంబంధం ఏర్పడట్లా అప్పుడు మనకి. అప్పుడు ఒక్కొక్క లక్షణము మనం చదువుతా ఉన్నాం కదా. మనం ఈ ప్రార్థన, మన గురు ప్రార్థన ఉంది కదండి, బ్రహ్మానందం పరమసుఖం, అన్ని లక్షణాలు, మొత్తం అన్ని లక్షణాలు. ఎందుకు మనము రోజు 5 నిమిషాలు మనం చదువుతున్నాం కదా, ఎందుకు చదువుతున్నాము? మనకు ఉన్న గంటలో 5 నిమిషాలు ఎందుకు స్పెండ్ చేస్తున్నామండి? లక్షణాలని మనలో గుర్తించడానికి, ప్రచోదనం చేస్తున్నాము. మన హృదయంలో ఉన్న అవ్యవహారి సాక్షి ఉన్నారు కదా, ఇంతకాలం అభ్యాసం చేసి పట్టించుకోలేదు కదా. ఎక్కడో బోళ్ళు కట్టెలు వేసేసాం, అక్కడో అడుగున ఉంది. ప్రచోదనం చేస్తున్నాం అన్నమాట. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఆ గురువుని లేపుతున్నాము. ఎక్కడున్నారు స్వామి నిర్భయానంద? ఆ చైతన్యాన్ని మనం ప్రచోదనం చేస్తున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా మనకు సుపరిచితమైన, మనతోనే ఉన్న, మన హృదయంలో ప్రతిష్ఠితమై ఉన్న ఆ అవ్యవహారికి. కేవలం నువ్వు జ్ఞానము, నువ్వు ద్వంద్వాతీతము. మరి ద్వంద్వాతీతం అది మనకు తెలుసు కదా. ఈ వ్యవహారి నేను ద్వంద్వాలతో పడిపోయి ఉండొచ్చు, కానీ ఆ అవ్యవహారి నేను ఎప్పుడూ ద్వంద్వాతీతంగానే ఉన్నది. గగన సదృశ్యం, ఏకం, నిత్యం, సాక్షిభూతం, భావాతీతం, ఇవన్నీ ఉన్నాయి కదా లక్షణాలు. అక్కడ అట్లా ఏది చేసినానండి, ఆ అవ్యవహారి సాక్షి నేనుతో మొదట సంబంధపడాలి. స్తోత్రం చదివాము, ప్రార్థన చేశాము, ఆ హృదయంలోని ఈశ్వరుడికి. స్నానం చేశామండి. స్నానం చేస్తే స్నానం అభిషేకం చేసి కదా. అప్పుడు ఎప్పుడు అభిషేకం అవుతుంది? నేను స్నానం చేస్తున్నాను అనుకుంటే కర్తృత్వం. అసలు నేను ఉన్నాను అనటం పెద్ద అబద్ధం.
ఆ అవ్యవహారి సాక్షి ఆత్మస్వరూపం ఉండుట చేత నేను నడవగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, ఆ ట్యాప్ అది తిప్పగలుగుతున్నాను. ఆ సన్నిధాన విశేషం చేత నాకు ఈ జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది, ఆహారం తీసుకుంటున్నాం. ఎవరికి ఏం చేస్తున్నాం? ఆ వైశ్వానరుడు ఆ నైవేద్యం పెడుతున్నాం, అభిషేకం చేస్తున్నాం. ఎంత అంటేనండి, బాత్రూమ్ టాయిలెట్కి వెళ్ళామండి. ఇక్కడ తిన్న వాటిని చక్కగా వాటిని అన్నిటినీ అందులో ఉన్న శక్తిని అన్నీ తీసుకుని వాటిని అన్నిటినీ సమభాగాలుగా విడగొట్టి అన్ని 72,000 నాడులకి ఇచ్చేసేసి సమంగా చేసేసి అదేంటి వ్యర్థమైన కఠిన పదమైన రాళ్ళని వాటిని అన్నిటినీ నీట్గా ఇక్కడ నోట్లో తీసుకుంటే అక్కడ ఎగ్జిట్ నుంచి మనకి బయటికి పంపేస్తుంది కదా. ఎవరండి పంపించింది? ఏ చైతన్యం పంపించింది? ఆ చైతన్యాన్ని గుర్తించాలి కదా. అంటే ఆ చైతన్యం పనిచేస్తుంది. అంటే ప్రతి చోట ఎంత చిన్న విషయమైనా సరే ఆ చైతన్యము మనలో ఉండబట్టి ఎంత జ్ఞానం కావాలండి. అంత ఇప్పుడు దాన్ని ఏమంటారు, కిడ్నీ పని చేయకపోతే చేస్తారు కదా, ఎంత డయాలసిస్ ఎంత కష్టం అండి, ఎంత ఇన్స్ట్రుమెంటు, ఎంత ప్రొసీజరు. మరి అంత జ్ఞానము, అంత చైతన్యము మనలో ప్రతినిత్యము జరుగుతూనే ఉన్నది కదా. మరి క్రెడిట్ ఇవ్వాలి కదా. మరి అంటే ఉన్నదాన్ని ఉన్నప్పుడే గుర్తిస్తే లేనప్పుడు బాధపడాల్సిన అవసరం ఉండదు కదా. జ్ఞానమే ఉన్నది అంటే ఆ మనలో ఉన్న అంతరాత్మను, ఆ సాక్షిని, ఆ సాక్షికి మనం స్తుతి చేశాము అక్కడే, అంతే. ఏమన్నా చదువుకున్నాము అంతే. ఇక మొత్తం జీవితమే మారిపోతుందండి, అభ్యాసం మారిపోతుంది, మొత్తం కంప్లీట్ మారిపోతుంది. ఇప్పుడు ఏది ఉపాసన, ఏది పూజ, ఎప్పుడు పూజ చేస్తున్నాము మనము, ఎప్పుడు చేస్తున్నాము? 24 గంటలు అయిపోతుందిగా ఇక. సరే, మనము అహంగ్రహోపాసన అని గురువుగారు పెట్టిన చూసే ఉంటారు, అందులో గ్రూప్లో ఉన్నది కదండి. మరి మన కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామి, పిల్లలు, మనవాళ్ళు, వారిలో కూడా బాలా త్రిపుర సుందరి బాలకృష్ణుని చూడొచ్చు కదా. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవటం అంటే ఇవన్నీ ఏమీ మారిపోవు, మన చూపు మారుతుంది. అదే మనుషుల్ని మనం చూసే దృష్టి మారుతుంది, అంతే. అంత జ్ఞానమే కనిపిస్తుంది, అంత జ్ఞానమే, అంతా చైతన్యమే. ఎవరిని చూసినా రామకృష్ణ పరమహంస ఆకాశంలో కొంగలు ఎగురుతుంటే ఆ కొంగల్ని, ఎగిరే కొంగల గుంపుని చూసి సమాధినిష్టలోకి వెళ్ళిపోయారు. దేవుడి ఫోటో చూస్తే సమాధినిష్ట, కొంగలు ఎగురుతుంటే సమాధినిష్ట. అసలు అంటే ఆ భగవత్ తత్వాన్ని, చైతన్యాన్ని, ఆ గ్రహింపు ఎలా ఉందో చూడండి. అట్లా మనము త్రిపుటికి సాక్షిగా ఉండి అవన్నీ జరుగుతూ ఉంటే అప్పుడు ఎరుక లేనప్పుడు త్రిపుటిలో ఏది అంటే ఇక్కడ ఎరుకంటే ఏంటండి? జ్ఞానమే కదా అంతా చేస్తున్నది అన్న ఎరుక మనలో లేనప్పుడు త్రిపుటిలో ఏది బలంగా ఉంటే దాంట్లోకి చేరిపోయి తన్మయత్వం చెందరు. జ్ఞానమే కదా అంతా చేస్తున్నది, నేను కాదు కదా అని ఎరుకలో ఉంటే త్రిపుటికి సాక్షిగానే ఉంటాము. అయిపోయింది ఆ పని. అప్పుడు అర్థమైందా? అర్థమైందండి. ఇప్పుడు మనం ఇదంతా లక్షణంగా తెలుసుకున్నాం. ఆచరించామా? ఆచరించలేదు.
సాధన చేశామా? చేయలేదు. విచారణ చేశాం. అవగాహన, విచారణ జరిగాయి, కానీ ఆచరణ, సాధన మనం చేయాలి జీవితంలో. సరే, ఇక గురి, గుర్తు, ఇది మనము ఇంతకుముందు చర్చించుకున్నాము. లక్షణాన్ని గుర్తించటము, నిర్ణయము, కలుగుట. గుర్తించుట, కలుగుట. కలుగుట అని ఎందుకు అన్నారండి? ఆ గ్రహింపు ఉండాలి. దానికి అది సహజంగా జరిగితే అది ఫలితము గురువు చేతిలో ఉంటుంది. నిర్ణయం ఎప్పుడు కలుగుతుంది అనేది అది ఫలితం కదా నిర్ణయము. అది ఆగంతుకం అన్నమాట. ఎప్పుడవుతుందో మనకు తెలియదు. అది కలుగుతుందంతే. అది గురువు కర్తవ్యం నీ వంతు, కాపాడుట నా వంతు కదా ఈ కృష్ణ పరమాత్మ చెప్పినది. అంటే మన పనులల్లో లక్షణాన్ని గుర్తించటము, సాధన చేసి ఆ అనుభవాన్ని, ఆ దర్శనాన్ని పొందటము, అది ఎప్పుడు సహజమై నిర్ణయం కలుగుతుందనేది ఈశ్వరేచ్ఛ. మనకి ఎప్పటికప్పుడు అనుభవం కలుగుతుంది. ఆ అనుభవం సహజం అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనము దగ్గు వచ్చిందండి, బాగా దగ్గుతూనే ఉన్నాము, ఏదో మందేసుకున్నాము, సడన్గా నిదానంగా తగ్గుతుంది, ఏదో ఒకటి దగ్గు పోయింది. ఎప్పుడు పోయిందండి అంటే ఏమోనండి, నెమ్మదిగా తగ్గుతూ ఉండే, ఒకరోజు అసలు లేదు, ఇంతకుముందు ఒకప్పుడు ఉండేది కదా, ఇప్పుడు లేదు కదా అనిపిస్తుంది. అవునా కదా? ఈ చెప్పగలుగుతామా పలానా రోజు పలానా టైంకి అయిపోయిందని? చెప్పలేము. అది క్రమంగా ఒక ఎప్పుడో సడన్గా ఆగిపోతుంది, ఇక అంతే. ఎప్పుడంటే మనకి గుర్తించలేని అట్లుగా ఉంటుంది. గురువుగారు ఏం చెప్పారంటే, ఈ దేహాన్ని వదిలేటప్పుడు కూడా పిచ్చివాని ఒంటిపై టవల్ పడిపోయినా వాడికి సోయి లేకుండా ఎట్లా అయితే వాడు ఉంటాడో, అట్లా మనము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే కదా. అలా రామమునందు రమించుచూ ఉండగా పడిపోతే పడిపోతుంది, మనకు తెలియదు. వాళ్ళు ఎవరో చూసిన వాళ్ళు అనుకుంటారు పడిపోయిందని. మనం ఆ రామంలోనే ఉన్నాం మనం. ఇది. ఇక ఆత్మ లక్షణాలు: సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము. ఈ లక్షణాల గురించి ముందు బాగా కొన్ని శ్లోకాలు ఇక గురువుగారు పదే ఈ లక్షణాలే చెప్తూ ఉంటారు. ఆ ఆత్మ లక్షణాలను గుర్తిస్తూ ఉండాలి. ఇక స్వరూప జ్ఞానం గుర్తించటం, ఆ అనుభవము స్వానుని ఆచరించటం, అనుభవం ఒక రోజున నిర్ణయం అయిపోతుంది. ఈ ప్రమాత అన్నటువంటి స్థితిలో స్వరూప జ్ఞానం మేలుకుంటే ఎరుక కలిగి త్రిపుటికి వేరై త్రిపుటికి సాక్షిగా గుర్తించబడాలి. ఇది ఏ వాక్యం అండి? ఎవరైనా చెప్పండి. సాధనా వాక్యమా, సూచన వాక్యమా, అనుభవ వాక్యమా, నిర్ణయ వాక్యమా? ఈ ప్రమాత అన్నటువంటి స్థితిలో స్వరూప జ్ఞానం మేలుకుంటే ఎరుక కలిగి త్రిపుటికి వేరై త్రిపుటికి సాక్షిగా గుర్తించబడాలి. ఎట్లాంటి వాక్యం ఇది? సూచన వాక్యం. ఇలా ఒక సూచన చేశారన్నమాట. అంటే మన లక్ష్యం ఏమిటి? మొదట త్రిపుటిని గుర్తించాలి. ఇప్పుడు మనం అందరం విచారణ చేశాం కదా, ఎలా పనిచేస్తుంది ప్రకృతి అంతా, ఎలా జరుగుతుంది, నేను ఎక్కడున్నాను, నేను ఎక్కడ కలిసిపోతున్నాను, ఇవన్నీ మొదట మనం లక్షణంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆచరణలో పెట్టాలి. అప్పుడు అనుభవం వస్తుంది. అప్పుడు ఆ త్రిపుటికి క్రమంగా సాక్షిగా, ఆ త్రిపుటికి వేరుగా ఉన్నాను. నా సన్నిధానములో, నా ప్రజ్ఞా చైతన్య సన్నిధానములో మెలకువ, కళ, నిద్ర జరుగుతున్నాయి. అన్నీ అట్లాగే జరుగుతున్నాయి, అంతే. అది జ్ఞానమునకు
గుర్తుగా చెప్పారు. లక్షణము ప్లస్ నిర్ణయము జ్ఞానము. ఇక్కడ వరకు మనం త్రిపుటికి వెళ్ళబోయే ముందు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? అంతా క్లియర్గానే ఉందా? అర్థమైందండి. సరే, ద్విపుటి. హరి ఓం అండి. హరికోమ్ అండి. అది ఈ సాధన వాక్యం, సూచన వాక్యం, అనుభవ వాక్యం, నిర్ణయ వాక్యం అని చెప్పారు కదండి. ఆ, ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలిగితే కొంచెం అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం బాగుంటదేమో. సాధన వాక్యం కొన్ని ఎగ్జాంపుల్స్, అలాగే ఏమైనా మెసేజ్ పెట్టినా పర్లేదు తర్వాత. ఆ, పర్వాలేదు, తేలిగ్గానే అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే పిల్లవాడు తల్లి దగ్గరికి వచ్చి నేను ఎట్లా పుట్టానని అడిగాడు. చిన్న పిల్లవాడు ఏం చెప్తాం? నాలుగేళ్ల పిల్లవాడు వచ్చాడండి, నేను ఎట్లా పుట్టాను, ఎక్కడి నుంచి వచ్చానని అడిగి ఏం చెప్తాం? నిజం చెప్తే వాడికి అర్థం కాదు కదా. అవును. అప్పటికి ఏం చెప్తారు? నువ్వు నా పొట్టలో నుంచి వచ్చావురా అని చెప్తారు. అంటే కరెక్టా కాదు, అదొక సూచన అంతే. తప్పు కాదు, అదేం అబద్ధం కాదు. అంటే వాడి స్థాయికి నువ్వు నా పొట్టలో నుంచి వచ్చావురా నాన్న అంతే, అదొక సూచన. అంటే చూచాయిగా ఉంటుందన్నమాట. సైన్ బోర్డు మాట అది అంతే. మార్గం ఏరో బోర్డు ఉంటుంది కదా, ఇటు హైదరాబాద్ ఇటువైపు వెళ్ళు, హైదరాబాద్కు దారి, అదొక సూచన. నిజంగా కాదు. అట్లా కాకుండా నువ్వు రోజు ఉదయం లేచి 5 లేచి 5 to 6 రోజు నువ్వు వేమన పద్యాలు నువ్వు రోజుకి 10 పద్యాలు నువ్వు కంఠస్థం చేయాలి అని తల్లి చెప్పిందండి పిల్లవాడికి. ఏం వాక్యం అది? సాధనా వాక్యం. అది సాధనా వాక్యం. సాధనా వాక్యం ఎప్పుడు కూడా స్పష్టంగా ఉంటుంది, ఏది చేయాలో క్లియర్గా ఉంటుంది, ఏం చేయాలి ఏం చేయటం మీద ఉంటుంది మాట, క్లియర్గా ఉంటుంది, అది సూచనగా ఉండదు. అట్లా గురువు ఏమిటంటే మనమున్న స్థితిని బట్టి ఇది ఇంద్రియాలకు అతీతమైనది కదా ఆత్మజ్ఞానము. భాషకు అందనిది కదా. భాషకు అందని దాన్ని భాషతో అలా వ్యక్తీకరిస్తాము. అందుకని ఆత్మజ్ఞానంకు గురువులు ఏం చేస్తారంటే ఉపమానాలు వాడతారు, సూచనలు చేస్తారు. అట్లా చూడు, ఆ 2 కొమ్మల మధ్య చూడు, కొంచెం వెలుగుతో ఉంటుంది చూడు, గుండ్రంగా ఉంటుంది, అట్లా చెప్తారు. చంద్రుడిని చూడమని చెప్పడానికి సూచన అన్నమాట, చూచాయిగా ఉంటుంది. కరెక్టే, ఆ స్థితికి అలా. అప్పుడు కొంత పరిణతి చెందగానే ఆ సూచనని పట్టుకుని ఎవరికి వారికి నిర్ణయం కలగాలన్నమాట. గురువు ఏమిటంటే ఆయన నిర్ణయ వాక్యం చెప్పరండి, గురువు నిర్ణయ వాక్యం చెప్పేసారు డైరెక్ట్గా. తర్వాత చెప్తారు కూడా వారి నిర్ణయం. కానీ గురువు ఎప్పుడు ఏం చేస్తారంటే మనకి నిర్ణయం కలిగించడానికే ప్రయత్నిస్తారు, మనంతట మనమే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారన్నమాట. అంటే కొంతవరకు మీకు తెలిసిందా డిఫరెన్స్? సాధన సూచన వరకు తెలిసిందండి. ఇక అనుభవ వాక్యం. అనుభవం ఏంటంటే మనకు ఆత్మానుభవం మనకి లేదు కదా, గురువుకు ఉన్నది కదా. ఇప్పుడు నాన్న అనే అనుభవం మీకు ఉన్నదా? చెప్పండి. ఉందండి. ఇప్పుడు మీరు నాన్న అంటే ఏంటో ఎన్ని పుస్తకాలు రాసినా ఎన్ని మాటలు చెప్పినా నాన్న కాని వాడికి తెలుస్తుందండి? తెలీదు. నాన్న అయ్యాకే తెలుస్తుంది కొన్ని విషయాలు,
నాన్న అవ్వాల్సిందే, అమ్మ అవ్వాల్సిందే, అప్పుడే తెలుస్తుంది. అది అనుభవ వాక్యం అది. అప్పుడు ఒక నాన్నగా మీరు ఒక మాట మాట్లాడారనుకోండి, అది అనుభవంతో, నాన్న అనే అనుభవంతో చెప్పిన మాట అది. పుస్తకాల్లో ఉంటుంది, తండ్రి ఎలా ఉంటాడు, తల్లి ఎలా ఉంటుంది, మమతానురాగాలతో తల్లి ఉంటుంది, తండ్రి అంతా సంరక్షణ పోషణతో ఉంటాడు. ఇవన్నీ పుస్తకాల్లో చదువుతాం, బాగానే ఉంటుంది. కానీ ఆ అనుభవ వాక్యాలు కాదు. ఇట్లా అనుభవ వాక్యాలు, అనుభవం సిద్ధించిన వారు మనకి సాధనలో ఉపకరించడానికి, స్ఫూర్తి చెందించడానికి గాను వారు చెప్తారన్నమాట. గురువు గారు కూడా మనందరికీ చెప్తారు కదా, నేను ఎలా చేసేవాడిని ఆ రోజులు సాధన, ఎలాంటి అనుభవం వచ్చేది. సో ఇలా అన్నీ షేర్ చేసుకుంటారు కదా మనకి సత్సంగాల్లో. అంటే వారి అనుభవాలని మనకి పంచుకుంటున్నారు మనతో. ఇక నిర్ణయ వాక్యము ఎక్కువసార్లు బాగా గమనిస్తే నిర్ణయం మన చేత చెప్పించడానికి ప్రయత్నిస్తారు తప్ప ఆయన అంతటా ఆయన నిర్ణయం చెప్పరు, చెప్పకూడదని కూడా చెప్పారు చాలాసార్లు. ఎందుకండి చెప్పకూడదు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. జ్ఞాన మార్గం కత్తి అంచు మీద నడుస్తున్నమాట. ఈ మనసు ఏం చేస్తుందంటే విక్షేపం కలిగిస్తుంది. నేను లాయర్ అవ్వాలి బాగా అనేసుకుంటున్నాం. ఎంతగాలని కలగంటే కలలో కూడా అదే వచ్చేస్తుంది. ఆ లా సెట్ ఎంట్రన్స్ రాస్తే అందులో రావట్లేదు. ఇక వీడు లాయర్ అవ్వకపోతే పిచ్చివాడు అయిపోయేటట్టున్నాడు. ఆ మనసు ఏం చేస్తుందంటే ఈశ్వర నియతి మాట, రాత్రిపూట కలలో వాడిని లాయర్ని చేసేస్తుంది. అయిపోతాడు వాడు, కోర్టులోకి వెళ్ళి కూడా వెళ్ళిపోతాడు, వాదించేస్తాడు, సంతృప్తి పడిపోతాడు. కానీ అదంతా కళ, నిజం కాదు. అందుచేత నిర్ణయం అనేది ఎవరికి వారికి తెలుసుకోవాలి తప్ప అక్కడ విన్నదో వాటిని పట్టేసి ఈ మనసుని విక్షేపం చేసుకుని నాకు అయిపోయిందండి, మొత్తం అంతా కనిపించేసింది, రాత్రి సాక్షాత్తు మేమిద్దరము మాట్లాడుకున్నామండి, పలానా దేవతతో నేను, అంతా జరిగిపోయింది అంటే ఈ మనసుకు ఏమిటంటే విక్షేపం కలిగిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు అంటేనే ఎంత జాగ్రత్తగా ఉంటారంటే గురువు గారు ఎన్ని వందల మంది ఆశ్రయిస్తారు, ఎవరికి ఏది చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్నపిల్లలు ఒక కందిరీగా అప్పుడే పుట్టిందండి. ఈ పిల్లవాడు దానికి సహాయం చేద్దామని చెప్పేసి ఆ రెక్కల మీద తడి ఆరకముందే దాన్ని ఎగరేయటానికి ప్రయత్నించాడు, సహాయం చేద్దామని. చేస్తే ఆ రెక్కలు జీవితాంతం దానికి పనికి రాకుండా పోయినాయి. ఈ పిల్లవాడు చేసిన పనికి అది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోయింది. ఇట్లా ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్తగా గురువు మనని ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారు. లేదంటే జ్ఞాన మార్గం పక్కకి వెళ్ళిపోవడం చాలా తేలిక. మనం పుస్తకం చదువుతున్నామండి, విచారణ చేస్తున్నాము, అటటే వెళ్ళిపోతాం గురువాక్యం దగ్గరగా పెట్టుకోకపోతే. అందుకని మనము వినాలి, అక్కడ చదవాలి, మధ్య మధ్యలో మనకు వచ్చిన డౌట్స్ అడగాలి, నేను సరైన దారిలో వెళ్తున్నాను చూసుకోవాలి. లేదంటే ఎటో వెళ్ళిపోతాం. ఇక అది విచారణ కాదు. అందుకని మనం విన్నప్పుడు కానీ చదివినప్పుడు కానీ ఇక్కడ సూచన చేశారు, ఇక్కడ సాధన చేశారు చెప్పారు, ఇక్కడ అనుభవ వాక్యం చెప్పారు. ఇక్కడ చాలా కొద్దిమంది పరిణతి చెందిన శిష్యుల మధ్యలో వారికి ఎలా నిర్ణయం కలిగిందో మనకి స్ఫూర్తి కలిగించడానికని చెప్పారు. అట్లా అర్థం చేసుకోవాలి. సరేనా? ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, కొంచెం ఈజీగా అర్థమయ్యేందుకు.
సాధనా వాక్యం అంటే ఒక చిన్న పిల్లాడు వచ్చాడు అనుకోండి తల్లి దగ్గరికి, అమ్మ నాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది అని అడుగుతాడు. అప్పుడు తల్లి ఏం చెప్తుంది? శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటుంది. నువ్వు చదువు మీద శ్రద్ధ చూపించి నువ్వు కష్టపడితే నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, అంటే నువ్వు సాధన చేస్తే నీకు అది లభిస్తుంది అని చెప్తుంది. ఇలా చెప్పేది సాధనా వాక్యం. అదే సూచనా వాక్యం అంటే ఇప్పుడు యుద్ధంలో కృష్ణుడు ఏమంటాడంటే అర్జునుడితో కర్మణ్యే వాదికారస్తే మా ఫలేష్టు కదాచన అది చెప్తాడు కదా. అంటే యుద్ధం నువ్వు చేయి కానీ ఫలితం నా వంతు అంటాడు. అంటే అర్జునుడు ఏమనుకుంటాడు? అమ్మో ఇంత భీష్మాచార్యులు వారు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వీళ్ళతో నేను యుద్ధం చేయాలా అనుకుంటాడు. కానీ ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు? నువ్వు యుద్ధం చేయాలి అనుకుంటున్నావు కానీ నువ్వు కాదు యుద్ధం చేసేది, కేవలం చేసేది నువ్వు, వెనకాలన్నది నేను. ఆ వెనకాలన్నది నేను అని చెప్పడానికి చేసేది నువ్వైనా వెనకాలన్నది నేను, కర్తని నేను, ప్రతిఫలం ఆశించద్దు అని చెప్తున్నారు అనమాట. అది సూచన. సూచన అనేది ఎప్పుడు డైరెక్ట్ గా షూటింగ్ ద పాయింట్ అనేది ఉండదు, దాని వెనకాల అనేది ఉంటుంది అనమాట. సాధనా వాక్యం అంటే ఇది చేస్తే దీని ప్రతిఫలం ఇది ఉంటుంది అని చెప్పేది సాధనా వాక్యం. అంతేనండి? సూచన అంటే ఇండైరెక్ట్ గా నువ్వు అనుకుంటున్నావు కానీ దాని వెనకాల ఉన్న కర్తను నేను, అంతా ఈశ్వరు రూపం అని చెప్తుంది. అదే అనుభవ వాక్యం అంటే భీష్మాచార్యులు వారు ఉన్నారు కదండి, భీష్మాచార్యులు వారు అంపశయ మీద పడుకున్నా తన దేహానికి ఉన్న పెయిన్ అంతా మర్చిపోయి తన అనుభవము నిర్ణయంతో విష్ణు సహస్రనామం రాశారు కదా. విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ప్రభు, ఈ విశ్వం అంతా వ్యాపించింది, ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, అలా అంత తనకి ఇదంతా అనుభవం. అందుకే అంతటి జ్ఞానవంతుడు, అంత ధర్మవంతుడు కాబట్టి ఆ విష్ణుమూర్తి కూడా ఆ అవకాశాన్ని భీష్మాచార్యుల వారికే ఇచ్చారు. అంతటి ఆచార్యుల పదవికి ఆయన సరిపోయారు కాబట్టి, అంత అనుభవ నిర్ణయం ఉంది కాబట్టి ఆయన విష్ణు సహస్రనామాన్ని రాయడానికి అర్హుడయ్యారు. సో అవన్నీ అనుభవ వాక్యాలు అన్నమాట. అవన్నీ ఆయన స్వయంగా అనుభవించినవి. వాటిలో నిర్ణయ వాక్యం ఎలా చెప్పచ్చంటే, అంత అనుభవించిన తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నువ్వు ఒక్కసారి శ్రీరామ అన్నా అది 1000 సార్లు ఈక్వల్. అది మనసును ఎంతో రమింపచేస్తుంది. అలా రమింపచేసుకున్నాడు నువ్వు తరించిపోతావు అని ఆయన నిర్ణయంతో చెప్తున్నారు. అలా సాధనా వాక్యము, సూచన వాక్యము, అనుభవ వాక్యము, నిర్ణయ వాక్యాలు ఉంటాయన్నమాట. అంటే ఎప్పుడైతే అది అనుభవంలోకి వచ్చిందో నెమ్మదిగా నెక్స్ట్ నిర్ణయం అయిపోతుంది అది. కానీ మనకి ముందుగా సాధనతో స్టార్ట్ చేసి ఆ సూచన ఎక్కడుందో గురి గుర్తు, దానికి మనం గురి గుర్తు ఫస్ట్ మన లక్షణాలు తెలుసుకుంటే మన గ్రహింపు ఉంటుంది. ఆ గ్రహింపు బట్టి మనం ఆ గురుత్వం అక్కడ పడి దాని నుంచి మనం గ్రహించడం అనేది జరుగుతుంది అనమాట. అందుకని ఈ లక్షణాలు నేను చెప్పింది కరెక్టేనండి? నాకు అర్థమైంది ఇది? చక్కగా చెప్పారు. ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా? తులసమ్మ గారు మీరు ఏమైనా చెప్తారమ్మా? లేదండి, అంత బాగుంది, మీరు వివరించారు. సరే, ఇప్పుడు మనము ద్విపుటి, ఇక ఈ కుడివైపు మన నోటెమ్మట పలకాలంటే గురు కృపే పలికిస్తుంది. ప్రయత్నం చేద్దామండి. దృక్స్థితి, దర్శనము, ద్రష్ట, దృశ్యము సూక్ష్మీకరించబడి లేనివగుట, ఉత్పత్తి లయం మాత్రమే ఉండును. ఇది కొంచెము సంక్లిష్టమైనది కాబట్టి ఈ గురువాక్యాన్ని మనము చూద్దామండి. అది స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుందండి. ఇక్కడ ఇది చూడండి, ఇది త్రిపుటి. అంటే ఎన్ని త్రిపుటులు చెప్పుకున్నా అన్నీ ఇందులోకే వచ్చేస్తాయి, ఈ త్రికోణంలోకి.
ద్రష్టన్నా కర్తన్నా వ్యవహారి అన్నా, దర్శనమన్నా క్రియన్నా వ్యవహరించటన్నా, జ్ఞాన మార్గమైన ధ్యాన మార్గమైన భక్తి మార్గమైన కర్మ మార్గమైన అన్నీ ఇందులోకే. జ్ఞాత జ్ఞానము జ్ఞేయం అట్లా ఇందులోనే వ్యష్టి అయితే పిండాండము, సమిష్టి అయితే బ్రహ్మాండము. మొత్తం మీద రెండు కూడా ఈ త్రిపుటి. అంటే ఇది త్రిపుటిగా ఉంటే ఈ విశ్వాండం చూడండి, అంటే సూర్యమండలం అంతా ఒక బ్రహ్మాండం. సూర్యమండలం అంతా ఒక బ్రహ్మాండం. మరి విశ్వాండము ఇట్లాంటి సూర్యమండలాలు కొన్ని కోట్లు ఉన్నాయి. సూర్యమండలం అంతా మిల్కీ వే గెలాక్సీ అనే ఒక పాలపుంతలోది కదా, అట్లాంటి గెలాక్సీలు కొన్ని కోట్లు ఉన్నాయి. అవన్నీ కూడా తిరుగుతున్నాయి. అవన్నీ కూడా కృష్ణ బెలంలో నుంచి వచ్చినవి. అట్లాంటి కృష్ణ బెలాలు మళ్ళీ కొన్ని కోట్లు ఉన్నాయి. ఇవన్నీ ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. అది ఆ విశ్వాండములో అంటే అంత విస్తృతంగా వ్యాపకంగా ఉన్నప్పుడు ఉండుట, ఈ మధ్యలో వ్యవహరించుట అనేది ఉంది కదా, అది లేదు. ఎట్లాగంటే ఇప్పుడు ఒక కాగితం గీత తీసుకుని మ్యాప్లో ఇదిగో మా ఇల్లు ఇక్కడ ఉందని ఒక చుక్క పెట్టామండి. ఎక్కడ, మీరు హైదరాబాద్లో ఉంటున్నాను అనుకోండి, హైదరాబాద్లో ఇక్కడ ఎల్లారెడ్డిగూడలో మా ఇల్లు అండి, ఇక్కడ ఒక చుక్క పెట్టాం. ఇండియా మ్యాప్లో చూపించాలంటే కుదురుతుందా? ఎక్కడో కనబడదు, కానీ కనపడుతుంది. ప్రపంచ మ్యాప్లో పెట్టాలి చూపించాలంటే అసలే కనబడదు. లేదా అతి సూక్ష్మం ఉన్నది, అతి సూక్ష్మంగా ఉన్నది, అంటే లెక్కలోకి లేదు. ఎంత సూక్ష్మయ్యా అంటే లెక్కలేదా బాబు, లేదు అంటే లేదంటే లేదని కాదు, లెక్కలేదు, లెక్కలోది కాదు. ఎక్కడికి, అక్కడి నుంచి చూసినప్పుడు సూర్యుడి దగ్గర నుంచి భూమిని చూస్తే భూమి ఒక చుక్కలాగా ఉంటుందండి. సూర్యుడి దగ్గర నుంచి భూమి. మరి విశ్వాండం దగ్గర ఎక్కడో పాలపొంతలో నుంచి మన ఇంటిని చూస్తే ఎలా ఉంటుందండి? ఒక భూమే ఒక చుక్క అయితే, భూమండలం అంతా ఒక చుక్క అయితే మన ఇల్లు ఎట్లా అవుతుంది? లేదా అది లేదు. అంటే అంతోటి వ్యాపకమైనప్పుడు ఈ వ్యవహారం లెక్కలోది కదయ్యా. మనకి ముఖ్యంగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళని అడిగితే 3-4 ఏళ్ళు పెద్ద టైం కాదు వాళ్ళకి, అవునా? ఏం చదువుతున్నావమ్మా? నేను ఎండి చదువుతున్నానండి, 3 ఏళ్ళు పడుతుంది. 3 ఏళ్ళే ఉంది, ఇట్లా గడిచిపోతుంది. ఎందుకని? వాళ్ళ వయసు 65 ఏళ్ళు 70 ఏళ్ళు. వాళ్ళకి 3 ఏళ్ళు లెక్కలో దాకా కాదు. వీళ్ళకి ఈ 23 ఏళ్ళ వాళ్ళకి ఏంటి? అమ్మో 3 ఏళ్ళు చదవనండి బాబు. చూసారా? అంటే అదే చాలా విస్తృతమైన వ్యాపకమైన భావనని నేను ఇదొక చూచాయిగా మనము ప్రస్తావించుకోవటం కోసము చెప్పుకోవటం అండి. గురువు గారు తస్మాత్ జాగ్రత్త అని చెప్తారండి. పై మాటలు ముచ్చటించుకునేటప్పుడు, చెప్పుకునేటప్పుడు విక్షేపం వస్తుంది ఎక్కువ మాట్లాడితే. అందుకని దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోము. మనము
కానీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఇది తెలుసుకోలేదనుకోండి, ఆ త్రిపుటి దగ్గరే ఆగిపోయి పైకి ఇక ఎదగం మనం. ఉన్నదాన్ని తెలుసుకోవాలి, కానీ ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకే తెలుసుకోవాలి. ఇక్కడ ఆ స్థితిలో ఉన్నప్పుడు, అంత వ్యాపకమైనప్పుడు, విశ్వానికే సాక్షిగా అలా ఉన్నప్పుడు ఉత్పత్తి ఈ ఈ కృష్ణబెలం నుంచి బ్రహ్మాండములు విసిరివేయబడుతున్నాయి. బ్రహ్మజ్ఞానావళి మాల వినండి, గురువు గారిది చెప్తారన్నమాట. బ్రహ్మాండములు విసిరివేయబడుతున్నాయి, మింగేస్తుంది, విసిరివేయబడుతున్నాయి. ఉత్పత్తి లయం, ఉత్పత్తి లయం, ఉత్పత్తి లయం. కృష్ణబెలంలో నుంచి వెళ్ళిపోతున్నాయి బ్రహ్మాండాలు. ఈ నక్షత్రాలకు కూడా పుట్టుట, ఉండుట, పోవుట ఉన్నది కదా. దానికి కూడా నక్షత్రాలకు కూడా వయసు ఉంది. సూర్యుడు ఒక నక్షత్రమే. అట్లా బ్రహ్మాండములు ఉద్భవించటము, మింగేస్తుంది, వస్తున్నాయి, ఉద్భవిస్తున్నాయి, లయమైపోతున్నాయి, ఉద్భవిస్తున్నాయి, లయమైపోతున్నాయి. అంటే కాలపరిమితి అంతా అక్కడ చెప్పారండి. ఉత్పత్తి లయం ద్విపుటి మాత్రమే ఉంది. అందుకని ఇక్కడ ఒక మాట వేశారండి గురువు గారు. ఇది జరిగేటప్పుడు చాలా టైం స్పెండ్ చేశారు. ఇది జాగ్రత్తగా చెప్పాలి నాయన ఇది అని చెప్పి ఈ గురువాక్యం. ఇదేమో బోధ మాట. ఈ త్రిపుటి దగ్గర బోధ అంటే చెప్పేది. అవబోధ అంటేనేమో అర్థం చేసుకోవాలి, స్ఫురింపజేయాలి, కానీ చెప్పేది కూడా కాదు. ప్రబోధ అంటే అసలు కంప్లీట్ మౌనమే. అది ఇక్కడ కాస్త సూచన అయినా ఉంటుంది కదా, అంత మౌనం, అసలు భాష లేనిది అది. ఇటు ఈ ఎడం పక్కకి వెళ్ళే కొద్దీ భాషకు అందనిది మాట. చూడండి, ఇక్కడ అవబోధ ఇక్కడి వరకు, ఇక్కడేమో ప్రబోధ. దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యతో చెప్పినది మాట ఇక్కడ. చూడండి, ఇక్కడ ఇది నిర్ణయ వాక్యం. త్రిపుటితో తన్మయత్వం చెందక స్వరూప లక్షణాలు గుర్తించి త్రిపుటి రహితమైతే జీవన్ముక్తి, ఆపై ద్విపుటి రహితమైతే జన్మరాహిత్యం. ద్విపుటి రహితం అవ్వాలంటే ఇటు ఎంత విస్తృతంగా చెప్పారండి. అంటే ఇదొక సూచన మాట. మీకు స్క్రీన్ కనిపించిందా? నేను చూపించినప్పుడు కనిపించలేదా? కనిపించిందండి. ఇది ఇంత విస్తృతంగా చెప్పారు. ద్విపుటి కూడా రహితమైతే జన్మరాహిత్యం. ఆ తర్వాత అఖండ ఎరుక అని చెప్పారు. మనకి సమయం అయింది. ఇవి ఇంకా పై మాటలండి, రేపు చెప్పుకుందాము. గురుకృపతో చెప్పిస్తారు మనకి. వీలైనంత వరకు ప్రయత్నిద్దాము. అవి రేపు. ఒకసారి ఆ ద్విపుటి పిక్చర్ చూపిస్తారా? ఏంటమ్మా? ఒకసారి ఆ ద్విపుటి పిక్చర్ ఒకసారి చూపిస్తారా? నేను ఒకసారి పిక్చర్ తీస్తాను. మన దగ్గర ఉన్నాయిగా, అందరి దగ్గర ఇవి ఆత్మబోధ వాక్యాలు. మీ దగ్గర లేవా? గ్రూప్ లో పెట్టేస్తాను. అలాగేనండి. సరేనా? అది నా దగ్గర కూడా లేవమ్మా. ఇంకోసారి నేను పెడతాలండి అందరికి. అన్ని పెట్టేయండి స్వామి. ఆత్మబోధ గురువాక్యములన్నీ 340 ఉన్నాయి. మొదటి 21 శ్లోకాలకి 340 పీడిఎఫ్ లో ఉన్నాయి. నేను ఇవాళ పోస్ట్ చేస్తానమ్మా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్.